హాయ్ అండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు, వాటిని సవరించడానికి గవర్నమెంట్ ఏ సొల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా యాజ్ ఏ పేరెంట్ మనం ఏమైనా చేయగలమా ఆ లోపాలని సవరించడానికి అనేది ఈ రోజు టాపిక్ డిస్కషన్ అండి. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఆలోచిస్తే కొంతమంది విద్యార్థుల భవిష్యత్ అయినా సరే మెరుగుపడుతుంది అనేది మా అభిప్రాయం. స్టూడెంట్ సూసైడ్ రేటు 4% ఎందుకు పెరిగింది? 23 years ఎడ్యుకేషన్ తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్లు ఎందుకు బయట వస్తున్నారు? మనం ఓల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లో ఎందుకు 33 పొజిషన్ లో ఉన్నాం? మనం అలానే ఇన్నోవేషన్ రీసెర్చ్ లో 48th పొజిషన్ లో ఎందుకు ఉన్నాం? యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ 90% ఆఫ్ యూనివర్సిటీస్ ఎందుకు అవుట్డేటెడ్ సిలబస్ నే మెయింటైన్ చేస్తున్నాయి? అండ్ ఫైనల్లీ మనం ఇండియాలో ఎందుకు స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఫ్రీ లేదు? A tragic story from Rajasthan. A 16-year-old boy committed suicide by jumping into the Chambal River in Kota. He left behind a heartbreaking message for his family. बिना किसी टेंशन के छोटू पढ़ना, हमेशा तुम लोग के साथ रहेंगे, बहुत याद करेंगे तुम लोग को। बिना कोई गलत काम किए पढ़ना मेरे भाई, पढ़ना। माफ कर देना मम्मी पापा। హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పియూసీ సెకండ్ ఇయర్ చదువుతోన్న స్వాతిగా విద్యార్థిని గుర్తించారు. In India, there has been a significant rise in student suicide rates. According to the National Crime Records Bureau, student suicides have surged alarmingly. The report, titled Student Suicides, an Epidemic Sweeping India, quote unquote, reveals that while overall suicides have increased by 2% annually, student suicides have doubled that rate, growing by 4% each year. తను ఎంతో ప్రెషర్కి లోనయ్యాడు. వీళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల, ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల, అలాగే వీళ్ళు అందరి ముందర ఇన్సల్ట్ చేయడం వల్ల ఎంతో డిప్రెషన్కి లోనయ్యాడు. చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశారు సార్. వాడు రిచ్ అయిన కాలేజ్లో కొడుతున్నారు అని ఆచార్య అని, జగన్ అని, మళ్ళీ తన వార్డెన్ కృష్ణారెడ్డి అని, ప్రిన్సిపల్, వీళ్ళందరూ కొడుతున్నారు చాలా సార్. వాడు టాపర్ స్టూడెంట్ సార్. వాడు 9.8 గ్రేడ్ సార్. 9.8 గ్రేడ్ ఉన్నాడు. మనకి స్టడీ రాకుండా ఉంటుందా సార్? No, it's not a joke. Student suicides are a real thing. In the past 3 weeks, I've heard close to 8 cases, 3 being from my own college. It's shattering to hear, but what exactly is wrong? ఇప్పుడు లోపాలు చూసారు కదండి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుంటూ దానికి గవర్నమెంట్ ఏ సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా యాజ్ ఏ పేరెంట్ మనం ఏం చేయగలము అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 1 by 1 ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడదాం. మన పేరెంట్స్ జస్ట్ పెయిడ్ పేరెంట్స్ అయిపోతున్నారు. పిల్లల గురించి పెద్దగా పట్టించబట్టి రియాలిటీ ఎందుకో చూద్దాం. ఎందుకు సూసైడ్ రేట్ పెరిగిపోతున్నాయండి? దాని తర్వాత మెంటల్ ప్రెషర్ ఎందుకు ఎక్కువైపోతుందండి? పేరెంట్స్ తో మీరు రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తున్నారు, బట్ పేరెంట్స్ తో అటాచ్మెంట్ కోల్పోతున్నారు వాళ్ళు. నెక్స్ట్ అసలు వాళ్ళకి చైల్డ్హుడ్ లేకుండానే చేసేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించారు ఎప్పుడన్నా? మన పనేదో అయిపోయింది, మనం చూసుకున్నాం అంతే కాదు కదా, మన కిడ్స్ కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నిజమా కాదు మీరే చెప్పండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను 7th వరకు మా ఊర్లో చదివా. ఆ తర్వాత మా పేరెంట్స్ తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో తిరుపతిలో వేశారు. సో చేరిన 1 month లోపలే ఏం చేశాడంటే, మా తెలుగు మాస్టర్ అతను వచ్చి నన్ను బాగా కొట్టాడు. జుట్టు పట్టుకొని సినిమాలో చూపించినట్టు గోడ గుద్ది ఇవన్నీ చేశాడు అనమాట. నేనేం క్రైమ్ చేయలా. నేను ఇప్పుడు ఆలోచిస్తే కూడా ఏం చేశానో కూడా నాకు తెలియట్లా. నేను ఏదైనా నిజంగా మిస్టేక్ చేసినట్టే నాకు ఇప్పుడు గుర్తు నిండాలి కదా, ఏదో దొంగతనమో లేకంటే ఇంకేమైనా చేసింటే నాకు గుర్తు నిండాల. మాక్సిమం ఏం చేసింటాను, నోట్స్ రాట్లేను, ఎగ్జామ్ మార్కులు ఏమన్నా పెద్దగా వచ్చిండవు, దీనికే కదా. సో ఎందుకు రాలేదు అని అతను ఆలోచించాడా? ఇప్పుడే నేను 1 month అయింది, నేను మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళాను. నాకు ఆ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ చేయడానికి చాలా టైం పట్టిండొచ్చు. సో చాలా రీజన్స్ ఉంటాయి. అతను నా పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి కదా. కొట్టేస్తే మార్కులు వచ్చేస్తాయా? రావు కదా. అందుకే కదా టార్చర్స్ అయిపోయేది. సో అతను నిజంగా ప్రాపర్ గా ఆలోచించిందంటే, నాకు నిజంగా ఇప్పుడు 10th వరకు నేను ఏం చేశాను, నాకు తెలుగు క్లాస్ వస్తుందంటే చాలా భయపడిపోయేవాడు. లాస్ట్ లో మార్కులు వచ్చాయి, అవి ఎలా వచ్చాయి అనేది ఓకే ఫైన్, నేను చదివిండొచ్చు, మళ్ళీ 10th లో లాస్ట్ లో చదివిండొచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ టార్చర్ అయితే అయింది కదా. అప్పుడు నేను ఏదన్నా డెసిషన్ తీసుకోనంటే ఏమైండు? ఇది ఎవరు ఆలోచిస్తారు? ప్రాక్టికల్ గా ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి. ముందు కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా.
నేను 11th స్టాండర్డ్ అరౌండ్ 16 years లో ఉన్నప్పుడు నా హాస్టల్ మెట్ ఒక అతను రోజు వచ్చి కొట్టేవాడు అనమాట. ఎందుకు కొడుతున్నాడో నాకే తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆలోచిస్తే వాడు ఎందుకు కొడుతున్నాడో అతనికే తెలియదు. ఇది ఎవరికి చెప్పుకోవాలి దీన్ని? మెంటల్ టార్చర్, వానికి మెంటల్ టార్చర్ ఉంటుంది. వాడు అప్పుడే వచ్చి జాయిన్ అయ్యి ఉండొచ్చు, వాడి ఇంట్లో పేరెంట్స్ కోపం నా మీద చూపిస్తా అని ఉండొచ్చు. చాలా ఉంటాయి దాంట్లో రీజన్స్. దాన్ని ఎవరు కనుక్కోవాలి? అవన్నీ లెక్చరర్స్ చెప్తామా? ఒకవేళ చెప్పినా కానీ లెక్చరర్స్ ఏమంటారు, ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడతారు, ఇంకటి నుంచి రేపు అనొద్దండి, వాడు ఇంకా గ్రడ్జ్ పెట్టుకుని ఇంకా ఎక్కువ కొడు. ఇలాంటివన్నీ ఎవరు చూస్తారండి? పేరెంట్స్ చూస్తారా? చూడలేరు కదా. ప్రాక్టికల్ గా కొద్దిగా ఆలోచిస్తే మీకు నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అవడానికి గవర్నమెంట్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఏమైనా చేయగలవా? గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చాక కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేటివి రెసిడెన్షియల్ స్కూల్ కి కానీ చేస్తే ఆబ్వియస్లీ రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్ కొంచెం భయపడి మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అప్రోచబుల్ పర్సన్ ఒకరిని మెయింటైన్ చేయాలి, లైక్ కౌన్సిలర్. ఏ ప్రాబ్లం వచ్చినా కౌన్సిలర్ ని మీట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి రోజు ఆడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దే కెన్ డిస్కస్ విత్ ద కౌన్సిలర్. ఇలా గానీ మెయింటైన్ చేయగలిగితే చాలా మటుకు స్టూడెంట్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్లీ సూసైడ్ రేట్ అనేది తగ్గుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ హాస్టల్లో వాళ్ళ పిల్లలే ఉన్నారనుకొని ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ కానీ ఇచ్చి అన్ని చేశారనుకోండి, పిల్లల మౌత్ టాకే సరిపోతుంది వాళ్ళ కొత్త అడ్మిషన్స్ రావడానికి. సో పిఆర్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు వాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి చూద్దామండి మనం ఏం చేయొచ్చు. సో ఇందాక మీరు ఒక ఎక్స్పీరియన్స్ విన్నారు కదా, 8th class లో తెలుగు టీచర్ కొట్టారు ఇది అనేసి. నార్మల్ గా డే స్కాలర్ అయితే ఏం చేస్తారండి, ఇప్పుడు పిల్లలు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అది వాళ్ళకి అక్కకో తమ్ముడికో ఎవరుంటే వాళ్ళ సిబ్లింగ్స్ కి ఫస్ట్ ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు, తర్వాత పేరెంట్స్ తోటి షేర్ చేసుకుంటారు. అదే మీరు రెసిడెన్షియల్ కాలేజీలో తీసుకెళ్లి జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు? దాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేక అది వాళ్ళ మనసులో అలానే ఉండిపోతుంది అది. సో ఇక్కడ మేము చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అసలు రెసిడెన్షియల్ స్కూల్లోనే మీరు జాయిన్ చేయొద్దు. ఇప్పుడు మనం రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయొద్దు అని చెప్పాం కదండి. సో కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఉన్న ప్లేస్ లో దొరకకపోవచ్చు. అప్పుడు వాళ్ళ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా దొరుకుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీ దగ్గరలోనే టౌన్ లో కొన్ని మంచి మంచి స్కూల్స్ వస్తున్నాయి, వాటిల్లో జాయిన్ చేయండి. ఓకే, సో ఇంకా మాకు ఆ ఫెసిలిటీస్ కూడా లేవు అనుకున్నప్పుడు మీరు మీ ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. జాయిన్ చేసి పిల్లలకి ఆన్లైన్ ట్యూషన్స్ పెట్టించండి. మీరు అక్కడ పెట్టే ఏదైతే 1 lakh 2 lakh ఖర్చు ఉందో దాంట్లో సగం పెడితే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ప్లస్ పిల్లలు మీ కళ్ళ ముందరే మీ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఏదైతే పిల్లలకి ప్రెషర్ ఉంటుందో చాలా వరకు తగ్గిపోతుంది ఇట్లా చేస్తే. సో ఇంకా మీకు ఇవేం ఫెసిలిటీస్ లేవు, కంపల్సరీ మీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లోనే జాయిన్ చేయాలన్న పరిస్థితి వచ్చినప్పుడు, సో ఎవ్రీడే ఫోన్ కాన్వర్సేషన్ అప్పుడు, సో ప్రతిరోజు కూడా మీకు దేని వల్ల ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, సో మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మార్క్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేయొద్దు పిల్లలతోటి. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ కూడా మార్క్స్ గురించి స్ట్రెస్ చేసి, ఇక్కడ మీరు కూడా మార్క్స్ గురించి స్ట్రెస్ చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది, పిల్లలు మీతో ఏది షేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తారు. సో గ్రాడ్యుయేషన్ అయింది, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇంటర్వ్యూలో కంపెనీ వాళ్ళు ఏమడుగుతారు, ఎక్స్పీరియన్స్ ఏముంది అని అడుగుతారు. మళ్ళీ మీరేమనుకుంటారు, యాజ్ ఎ ఫ్రెషర్ నాకు ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకేమన్నా పిచ్చా అని మనం అనుకుంటాం. అంటే వానికి ఏమన్నా పిచ్చా అడిగేదానికి. సో దాని మీనింగ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఫ్రెషర్ గా అయినా కావాలి. సో ఎలా వస్తుంది, ఇంటర్న్షిప్ ఎందుకు పెట్టారండి, ఇంటర్న్షిప్ చేయాలి కదా. మళ్ళీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఏం నేర్పిస్తున్నాము, మగ్గప్పే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇది, ఈ కాన్సెప్ట్ ఎందుకని ఈ పర్స్పెక్టివ్ లో ఎప్పుడు నేర్చుకుంటున్నామండి. సో స్కూల్స్ లో ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ డూ, దెన్ వీ డూ, దాని తర్వాత యూ డూ అనేది ఎందుకు వాళ్ళు ఆ కరికులంలో ఈ విధంగా చెప్పట్లేదండి. సో ఇప్పుడు మనము సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, ఎందుకు మగ్గప్ చేస్తున్నాం, ఎందుకు దానిపైన ప్రాజెక్ట్స్ చేయలేము, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి మాకు ఎవరు గైడెన్స్ ఇస్తారంటున్నాం. ఎన్ని ఆన్లైన్ ట్యూటోరియల్స్ లేవండి, ఇప్పుడు అంతా ఏఐ వరల్డ్, గూగుల్ అన్ని ఉన్నాయి కదా, యూట్యూబ్ లో కూడా చాలా దొరుకుతున్నాయి కదా, ఎందుకు చేయరు, ఎందుకు టైం పాస్ చేస్తున్నారు. నెక్స్ట్ హాలిడేస్ వస్తాయి కదా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లైక్ గ్రాడ్యుయేషన్ స్టేజ్ లో కాదు, ముందు కూడా హాలిడేస్ వచ్చినప్పుడు 11th స్టాండర్డ్ కానీ 12th స్టాండర్డ్ కానీ ఎప్పుడైనా ఇంకా ముందు కానీ, అంటే మనీ కోసం కాదు, బయట వెళ్ళి ఏదో ఒక చిన్న వర్క్ చేయొచ్చు కదా, డబ్బు కోసం కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి కదా.
సో ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలని మీకు ఐడియా వస్తుంది కదా. సో ఈ విధంగా ఇవన్నీ లేక సాఫ్ట్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ కాక ఇప్పుడు మన రిచ్ కిడ్స్ కూడా ఏం చేస్తున్నారు, పూర్ వాళ్ళు కనపడ్డారంటే అదో టైప్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని చూడట్లేదు. బట్ యుఎస్ లో వేరే కంట్రీస్ లో ఎందుకు అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఈ యాక్టివిటీస్ అన్ని చాలా చేస్తారు, వాళ్ళు జస్ట్ మగ్గప్ చేయరు, వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా వరకు చూస్తారు, వాళ్ళు ఎనీ ఏజ్ వాళ్ళు పోయి వర్క్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అగైన్ ఐఎమ్ సెయింగ్, నాట్ అబౌట్ మనీ అన్నమాట. నీకు ఎక్స్పోజర్ వచ్చేదానికి ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నీ రెజ్యూమ్ లో పెట్టగలిగితే 100% ఇదే ఎక్స్పీరియన్స్ అని చూపగలిగితే వాడు నీకు ఎందుకు జాబ్ ఇవ్వడం. సో టీచర్స్ బాసీ కల్చర్ అలవాటు అయిపోయిందండి, మనకి బాగా అలవాటు అయిపోయింది. బాసీ కల్చర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కట్టేది ఎవరండి? పేరెంట్స్ డబ్బు కడుతున్నారు. సో మార్క్స్ రావట్లేదంటే టీచర్స్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు, పేరెంట్స్ నే పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు ఎందుకు మార్కులు రావట్లేదని. అది వాళ్ళకి తెలీదా ఎందుకు రావట్లేదని? వాళ్ళ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే పాయింట్ ఏం లేదా? అది కాకుండా ఏ స్కూల్ అయినా తీసుకోండి, మార్కులు. ఈవెన్ దో గవర్నమెంట్ మార్కులు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీనివల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయి చాలా ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి పాయింట్స్ పెట్టినా కానీ అయినా మార్కులు కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ప్రాక్టికల్ గా అనుభవించినాను కాబట్టి ఆ పెయిన్ ఏంటో నాకు అర్థమవుతుంది. నా కిడ్నీ 9th క్లాస్ చదివేటప్పుడు నేను ఏం చేశాను అంటే స్పోర్ట్స్ లోను ఈక్వల్ గా ఎడ్యుకేషన్ లోను పెట్టాలని పెట్టాను అనమాట. అతను టెన్నిస్కి వెళ్ళేవాడు, సో బాగా అతను పర్ఫామ్ చేసేవాడు, టెన్నిస్ లో బాగా పర్ఫామ్ చేసేవాడు అనమాట. అంటే ఈవెన్ ఐటాలా కూడా బిలో 100 లో ఉండేవాడు అనమాట. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే మార్కులు కొద్ది తక్కువ వస్తున్నాయి అంటే ఫెయిల్ అవ్వట్లేదు, 70% మినిమం రావట్లేదు అని చెప్పేసి మమ్మల్ని పిలిచి వీక్లీ ఒకసారి సెషన్స్ తీసుకునేవాళ్ళు. పెంచండి, ఒకవేళ పెంచలేదనుకో మేము NIOS కేసేస్తాము, రెగ్యులర్ గా చేయలేము, అది ఇది అని చెప్పి. అప్పుడు మేము ఏం చేయాలి, వేరే స్కూల్స్కి వెళ్ళాము, ఏదన్నా ఆపర్చునిటీ ఉందా అంటే వేరే స్కూల్స్ కూడా ఏమంటారు, ఈ టైంలో మేము చేర్చుకోలేమంటారు, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పటికేంటి కిడ్ పైన ప్రెజర్ పెట్టాల్సి వచ్చింది. సో అప్పుడు కిడ్ ప్రెజర్ పెట్టినప్పుడు కిడ్ ఏం చేశాడు, దీన్ని కొద్దిగా తగ్గించేశాడు, దీనిపైన కొద్దిగా ఫోకస్ పెట్టాడు. అక్కడైతే 70% వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ ఇది పోయిందిగా. ఇప్పుడు అతను లాస్ట్ కి ఏమైంది, బాగా పర్ఫామ్ చేయట్లేదు టెన్నిస్ లో అని చెప్పేసి అదే లాస్ట్ కి మేము దాని నుంచి వచ్చేయాల్సి వచ్చింది. సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి మనం సొల్యూషన్ లోకి వస్తే గనక మీరు బయట కంట్రీస్ లో చూస్తే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టీచరు వాళ్ళు క్వాలిఫై అయి ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ లో పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వేరేస్ మనకి ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి మనకి టీచర్లు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనకి స్కూల్లో టీచర్స్ కింద జాయిన్ అయిపోతున్నారు. సో టీచర్స్ కి ట్రైనింగ్ లేకపోతే ఏం జరుగుతుంది, ఫైనల్ గా పిల్లలతో వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలన్నది తెలియట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకుంటే ఎంతసేపు భారము మార్క్స్ రావట్లేదు అనేసి పిల్లలపైనే వేసేస్తున్నారు. టీచర్స్ గా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి, ప్రాపర్ క్వాలిఫైడ్ ట్రైనర్ అయి ఉంటే గనక వాళ్ళకి ఇవన్నీ కూడా ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే దీనికి పేరెంట్స్ దగ్గర నుంచి ఎట్లాంటి సొల్యూషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, మీ పిల్లలకి కిడ్స్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్ బోత్ ఈక్వల్ గా కావాలి, లేదా స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు 10 మందిని ఎంక్వైర్ చేయండి. ఫస్ట్ 10 మందిని ఎంక్వైర్ చేసి ఏ స్కూల్లో అయితే మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, ఏ స్కూల్లో అయితే బాసీ కల్చర్ లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఎంక్వైర్ చేసుకుని అప్పుడు మీ పిల్లల్ని జాయిన్ చేస్తే బాగుంటుంది. ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వేరే కంట్రీస్ లైక్ USA, UK వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్, సత్యానాథన్లా వీళ్ళు బయట వెళ్ళాక వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు, CEOs అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళని చూసి మనము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం, వాళ్ళు మన ఇండియన్స్, సో వాళ్ళ ఆపోజిషన్ లో ఉన్నారు అన్నట్లు. అదే కానీ ఇండియా సైడ్ నుంచి చూస్తే యాజ్ ఏ కంట్రీ మన ఇండియా ఫెయిల్ అయినట్టు కదా. అదే ఫెసిలిటీస్ మన ఇండియా కానీ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇక్కడ CEOs అయింటే వాళ్ళు కంపల్సరీ మన ఇండియాకి అసెట్ అయి ఉంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే స్టేటస్ సింబల్, వాడి మైండ్ సెట్, వాడి ఆపర్చునిటీకి తగ్గట్టు జాబ్ వచ్చినా కూడా ఇక్కడ ఉండట్లేదు. బయట అయితే ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు, వేరే కంట్రీలో అయితే ఏదో ఒక వర్క్ చేసుకొని ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అన్నట్లు వెళ్ళిపోతున్నారు. అదే వర్క్ ఇక్కడ చేయాలంటే నామోషి. ఇంకొకటి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇండియాలో అయితే మనము 8 hours వర్క్ చేస్తే సరిపోదు, అదే వేరే కంట్రీస్ లో అయితే Monday to Friday 8 hours వర్క్ చేస్తే చాలు, తర్వాత హీ కెన్ రిలాక్స్. అదే ఇండియాలో అయితే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కూడా వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు. సో పేరెంట్స్ సైడ్ నుంచి చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఆ స్టేటస్ సింబల్ అనేది తీసేయాలి. అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే గొప్ప, ఇక్కడ ఉంటే నామోషి, అటువంటివన్నీ ఉండకూడదు. సో నిజంగా స్కిల్ ఉండి
వర్క్ చేయగలిగితే అక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడే వర్క్ చేసుకుని సేమ్ మరి అంత అమౌంట్ కాకపోయినా కూడా ఇంచుమించు ఈక్వల్ గా మనం ఇక్కడ కూడా ఆ అమౌంట్ ని తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇండియాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకేంటి, ఎడ్యుకేషన్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ లాగా ఉండకూడదు, ఎడ్యుకేషన్ ని ఎడ్యుకేషన్ లాగా చూడండి అంటున్నారు అనమాట. కానీ మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో చాలా మటుకు ప్రైవేట్ స్కూల్సే ఉన్నాయి. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా కూడా మనము గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మంది బాగున్నా కూడా చేర్చరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టేటస్ సింబల్. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ చాలా మంది పొలిటీషియన్సే ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఏమి ప్రాఫిట్ కోసమే రన్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ప్రైవేట్ స్కూల్ సంవత్సరం ఫీజు ఎంత ఉంటది? 1.5 lakh మినిమం ఉంటది. 1.5 lakh అంటే ఒక కిడ్ కి 2 kids ఉంటే ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుంది. యాజ్ పర్ సమ్ సర్వే లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ నెల ఆదాయం ఎంత ఉంటది అంటే 35,000 ఉంటది. 35,000 నుంచి 40,000 లోపల ఉంటది. సో ఇలా ఉండేటప్పుడు ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు తను సంవత్సరానికి ఫీజు కట్టాలంటే ఎంత అవుతుంది? 3 లక్షలు. ఆయన ఆదాయమే ఎంత ఉంది? 3.5 లక్షల దాకా ఉంది. దాంట్లో 3 లక్షలు ఫీజు కట్టేస్తే ఇంకా ఆయన ఏం తింటాడు? అంటే ఇండియాలో చదువు ఓన్లీ డబ్బు ఉండేవాడికేనా? డబ్బు లేని వాళ్ళకి లేదా? ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ చూద్దాం. గవర్నమెంట్ కంటే ముందు దయచేసి పొలిటీషియన్స్ ఇది బిజినెస్ గా చూడొద్దండి, మీరు స్కూల్ స్టార్ట్ చేయొద్దండి. మీరు చేయాలంటే చాలా బిజినెస్లు ఉన్నాయి కదండి, చేసుకోండి, ఎవరొద్దన్నారు? ఇదే ఎందుకు కావాలి? గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఒక రూల్ పెడితే 10th వరకు కంపల్సరీ అందరూ ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ కి రావాలని వాళ్ళకనే రూల్ పెడితే కంపల్సరీ వెళ్తారు కదండి, వాళ్ళకి వేరే చాయిస్ లేదు కదా. ఎగ్జాంపుల్ కేరళలో కదా, కేరళలో అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కే వెళ్తారు, మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ కే వెళ్తారు కదా. ఇక్కడ కూడా అలా రూల్ పెడితే పేద ధనిక అని ఏం లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది కదా, అందరూ బాగుపడతారు కదా. ఎందుకు ఓన్లీ చదువుకే ఇంత ఖర్చు చేయాలి? వాళ్ళు మిగతా వాటిపైన కూడా ఖర్చు చేయొచ్చు కదా, హెల్త్ కు కానీ వేరే దానికైనా ఖర్చు చేయొచ్చు కదా, వాళ్ళకి అమౌంట్ వేరే దానికి ఉపయోగపడుతుంది కదా, అప్పుల్లో కూరకపోరు కదా. సో ఇప్పుడు పేరెంట్ సైడ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, సో ప్రైవేట్ స్కూల్లోనే వెళ్లాల్సిన అవసరం ఏం లేదు, మనం ఇంట్లో కూడా ఉండి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ట్యూషన్స్ ఇప్పించవచ్చు కదా. ఆన్లైన్ కోచింగ్స్ ఇప్పుడు చాలా వచ్చాయి కదా, అఫోర్డబుల్ ప్రైజెస్ లో వచ్చాయి కదా. మనం 1.5 lakh 2 lakhs ఎందుకు కట్టాలి? వితిన్ 50,000 60,000 లో పర్ ఇయర్ కి పెట్టుకుంటే వాళ్ళపైన బర్డన్ చేసి అప్పులు పెట్టేంత ప్రాబ్లమ్ ఉండదు కదా. సో వాళ్ళకి ఫ్యూచర్ కి అది అమౌంట్ యూజ్ అవుతుంది కదా. వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ వే? ఈ వీడియోలో ఇప్పటిదాకా మనం 5 points డిస్కస్ చేసుకున్నాం కదండి. సో గవర్నమెంట్ నుంచి సొల్యూషన్ ఏంటి, యాజ్ ఏ పేరెంట్ మనం ఏం చేయగలము అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ వీడియో లెంత్ని బట్టి కొంతవరకే అయ్యింది. సో మాకు ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.